ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 26వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే గో, సాసీసు, సేస్సో, ధా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 26వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగపరంగా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగపరంగా వీళ్ళు చాలా మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఆర్థిక పరంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైన ఉన్నతి మీకు లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళకి వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి, వాళ్ళు పెట్టిన శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వాళ్ళకి మంచి లాభాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు గతం నుంచి ఏదైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతుంటే, దీర్ఘకాలికమైన ఇబ్బందులతో బాధపడుతుంటే ఆ ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా కూడా ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఏదైనా ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఆ ఆరోగ్యపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు సాంత్వన లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు గతంలో ఎవరికైనా రుణాలు ఇవ్వాలన్నా, లేకపోతే ఎవరైనా మీకు ఇవ్వాలన్నా, లేకపోతే మీరు తీర్చాలనుకున్నా వాటిలన్నింటినీ కూడా మీరు ఈ రోజున వాటిలన్నింటినీ కూడా తీర్చడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే అవతలి వాళ్ళు కూడా మీరు ఇచ్చిన డబ్బుని మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా, మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఏదో ఒక రకంగా మీకు సంతృప్తికరమైన ఫలితాలని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఆర్థికపరమైన విషయాలన్నీ కూడా చాలా వరకు ఒక రకమైన ఉన్నతిని మీకు ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగాల్లో పనిచేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసేవాళ్ళు, భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, భూ సంబంధమైన ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే కళారంగాల్లో ఉండేవాళ్ళు, సినిమా టీవీ కళారంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు, బొటెక్స్ కానీ, ఆభరణాలు కానీ, లేకపోతే పాలు కానీ, బ్యూటీ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అద్భుతంగా మీకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆ కొత్త అవకాశాలను మీరు మీ యొక్క సమయస్ఫూర్తితో, మీ యొక్క తెలివితేటలతో వాటిని అన్నింటినీ కూడా మీరు చేజిక్కించుకుని లబ్ధి పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మరి ఖచ్చితంగా అది మీ భవిష్యత్తుకి మంచిగా ఉపయోగపడుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున విదేశాలకి అంటే దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలు లేదా దూర ప్రాంత ప్రయాణాలకు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఏదో రకంగా మీకు విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం కూడా గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు సాంత్వన లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే గతంలో మీరు ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉంటే ఆ దూర ప్రాంతాల నుంచి మళ్ళీ మీరు స్వస్థానానికి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రాంతాల్లో మీరు ఉద్యోగాలు చేస్తుంటే ఆ ఉద్యోగాల మీద బదిలీపై వచ్చి మళ్ళీ మీ సొంత ఊళ్ళకి
బదిలీల మీద రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనికి, మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభించి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఆధ్యాత్మిక పరంగా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ రోజున మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, అలాగే తీర్థయాత్ర సందర్శనం కూడా చేసుకుంటారన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈరోజు అంతా కూడా చాలా వరకు ఒక అభివృద్ధికరమైన దిశగా మీ యొక్క జీవితం ఉంటుంది. ఇది మీ యొక్క ఈరోజు జీవితం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు కొత్త ప్రాజెక్టుల కోసం, కొత్త పనుల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సానుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా మీరు శ్రద్ధ పెట్టి కనుక చదివితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏకాగ్రత పెట్టుకుని చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏకాగ్రత పెట్టుకుని చదివితే కనుక మీకు మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎవరైనా సరే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఈ రోజంతా కూడా మీకు కొంచెం అభివృద్ధికరంగానే ఉంటుంది, ప్రోత్సాహకరంగానే ఉంటుంది, ఆశాజనకంగానే ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క కొన్ని అంటే ఆరోగ్యపరంగా సాయంకాలం పూట అంటే ఈ రోజున అంటే జనవరి 26 సాయంత్రం పూట మాత్రం మీరు కొంచెం ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్యకరమైన ఇబ్బందులు మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యపరంగా సాయంకాలం నుంచి జనవరి 26వ తేదీ సాయంత్రం నుంచి మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజు అంతా కూడా మీరు దుర్గా ఆరాధన చేయండి. దుర్గా ఆపదుద్ధార స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే దుర్గా శతనామావళిని మీరు పారాయణం చేయటం వల్ల చాలా వరకు అమ్మవారి యొక్క ఆశీస్సులు లభించి మీ యొక్క ఫలితాలన్నీ కూడా చాలా వరకు సానుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ, మీరు చేస్తున్న పనుల్లో కానీ కాలాతీతం కానీ, చిన్న చిన్న సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ వస్తూ ఉంటే ఖచ్చితంగా విఘ్నేశ్వర స్వామి వారికి ఆరాధన తప్పకుండా చేయండి. విఘ్నేశ్వర స్వామిని మనసా వాచా పూజించడం వల్ల మీ చేపట్టిన కార్యక్రమాల్లో ఎదురవుతున్న ఇబ్బందులన్నిటి నుంచి కూడా మీకు ఉపశమనం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం.